మంగళూరు నుంచి ధర్మస్థలం పోయే రూట్లో ఉన్నాం మనము. ధర్మస్థలానికి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. చూడండి ధర్మస్థలం యొక్క అందాలు. లెఫ్ట్ సైడ్లో కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ఉంది. ఇది కొత్తగా నిర్మితమైన బస్టాండ్ ఇది. మనం వెళ్తున్నాము. మ్యాక్సిమం ఇక్కడి నుంచి ఇంకా జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనము ధర్మస్థలాన్ని చేరుకుంటాము. చూడండి ధర్మకేశం ఎడమ వైపుని చూస్తున్నారు మీరు. ధర్మస్థల క్షేత్రంలో ఉన్న కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ముందర గేట్ ఉంది చూడండి. గేట్ ఉంది చూడండి ముందర. వెల్కమ్ టు ధర్మస్థల అని చెప్పేసి గేట్ ఆఫ్ వే ధర్మస్థల అనేసి ఒక మెన్షన్ చేశారు వాళ్ళు. ఒక గేట్ని ఢిల్లీలో ఎలా ఉందో ఇండియా గేట్ అట్లా మెన్షన్ చేశారనమాట. మీరు ఈ గేట్ ద్వారా లోపలికి రండి అనేసి అలా నాటి కళా వైభవాలను చూపిస్తూ కొన్ని విగ్రహాలని గేట్కి ఎడమ వైపున కుడి వైపున పెట్టడం జరిగింది. చూడండి ఎలా ఉందో. ధర్మస్థలం లోపలికి మనం ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఒక 500 మీటర్స్ రైట్కి వెళ్తేనా 500 మీటర్ రైట్కి వెళ్తే ధర్మస్థలం దేవస్థానానికి లోపలికి వెళ్తాము. ఇప్పుడు అక్కడ శివ దగ్గరికి వెళ్ళండి. సో కుడి పక్కన చూసారా, ఇది ధర్మస్థలానికి మొత్తానికి మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడి నుంచే బెంగళూరు బస్సులు అన్నీ ఉన్నాయి. ఎడమ వైపున చూస్తే అన్నప్ప స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు మనం అన్నప్ప స్వామి దేవాలయం ఎడమవైపు చూస్తూ ఉన్నాము. ఇట్లా ముందరికి వెళ్తున్నాం. ఇవన్నీ గెస్ట్ హౌస్ మీన్స్ రెంటెడ్ రూమ్స్ ఇవన్నీ. సో కార్ పార్కింగ్, గెస్ట్ హౌస్. సో శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ రైట్ పోవాలట. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి మంజునాథ స్వామి సిలువ వేశారు. ఇక్కడ ఎలా ఉంది చూడండి. కాఫీ కలర్ బ్రౌన్ కలర్లో శివుడు నిల్చుకున్నాడు. టర్న్ తీసుకో రైట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గో. ఇప్పుడు మనం వెళ్తాం. ఇక్కడ బోర్డు నుంచి చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మ్యూజియం ఎలా ఉంది, పార్క్ ఎక్కడ పోవాలా అని సింబల్స్ వేశారు అక్కడ. మనం ఫాస్ట్గా వెళ్తున్నాం కదా, ఏమనుకోమాగండి మరి. ఇదే దారిలో వెళ్ళాలబ్బా మనము. ఇందాక చూపించిన రైట్ దారిలో వెళ్ళినా మనం దేవస్థానానికి వెళ్తాము, లెఫ్ట్ సైడ్లో వెళ్ళినా కూడా దేవస్థానానికి వెళ్తున్నాము. సో నేత్రావతికి పోయే దారి ఎట్లా పోవాలా, గంగోత్రికి ఎట్లా పోవాలా, వైశాలికి అనేసి అక్కడ వాళ్ళు బోర్డు, దేవస్థానం వాళ్ళు బోర్డు సింబల్ ఒకటి సూచించారు ఎట్లా పోవాలనేది. చూడండి మనం ఇప్పుడు ఇంకా జస్ట్ 1 నిమిషంలో మంజునాథ స్వామి క్షేత్రానికి చేరుకునేస్తున్నాము. ఇట్లా వెళ్ళాలబ్బా. రైట్ సైడ్ చూపించారు సింబల్ వేసారు వాళ్ళు. రైట్ సైడ్ జాయిన్ ద క్యూ అనేసి. ఈ క్యూ మార్గంలో వెళ్తే ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి క్షేత్రంలోకి వెళ్తాం, లోపలికి వెళ్తామప్పా. అదిగోండి ఇదే దేవస్థానము. యూటర్న్ తీసుకోండి భయ్యా, నో ప్రాబ్లం. చూడండి టైమింగ్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఆ కాలం నాటి టైమింగ్ మెన్షన్ చేశారు వాళ్ళు. ఎలా ఉంది చూడండి టైమింగ్ సింపుల్ ఉంది. పురాతన కాలం వాచ్ అబ్బా ఇది. అత్యంత పురాతన కాలం వాచ్ ఇది. ఇదప్ప మంజునాథ స్వామి దేవస్థానము. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా కొన్ని చూపిస్తాను నేను మీకు. ఎవరో ఒక అబ్బాయి, అంటే మన తెలుగు అబ్బాయి దొరికాడు కాబట్టి ఆయన డ్రైవ్ చేస్తా అంటే నేను ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. ఎడమ వైపు మళ్ళీ చెప్తున్నాం కదా, ఇది ఎడమ వైపున పార్క్ ఉంది. స్వామివారికి గుడి వైపున, గుడి నుంచి వస్తా అంటే దేవాలయం నుంచి వస్తా అంటే రైట్ సైడ్ వస్తుంది. మనం ఇట్లా పోతున్నాం కాబట్టి మనకి ఎడమ వైపున వస్తుంది అనమాట. ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద దేవస్థానం వాళ్ళే రూమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ దొరకని వస్తువులు అంటూ లేవు. చూడండి అక్కడ చూసా చూడ, రాగి పాత్రలు కానీ, విత్తర పళ్ళ్యాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఇక్కడి నుంచి కొనుక్కొని పోతుంటారు అనమాట. రామేశ్వరము కానీ కన్యాకుమారిలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఎక్కువ ఇత్తడి రాగి అన్నట్టు వెనుకని అవి అలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయని నేను చెప్పడం జరిగింది. పంచులు అంటే భక్తులు ఎక్కువగా వైట్ అండ్ వైట్ ధరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు కదా, సో అట్లా రెడ్ పంచులు కూడా పెట్టారు. ఇది కావేరీ కాంప్లెక్స్ అబ్బా, దేవస్థానం వాళ్ళదే అంటే ఇది కూడా. ఈ మొత్తం దేవస్థానం వాళ్ళదే. ఇక్కడ స్టే చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు బస్టాండ్ ఉంది ఇక్కడ. ఇది మెయిన్ ధర్మస్థలానికి ప్రత్యేకమైన బస్టాండ్ ఇది. లోకల్ బస్సులు ఇక్కడే వెళ్తుంటాయి, ఇక్కడే స్టాప్ అవుతాయి. సో బెంగళూరు నుంచి వచ్చే బస్సులు ఇక్కడే స్టాప్ అవుతాయి. మంగళూరు అన్నీ ఎవరాల్ బస్సులు అన్నీ కొత్త బస్టాండ్లో వచ్చేసిందను. ఇప్పుడు ఈ కొత్తగా ఇక్కడ బస్సులకి స్టాప్ అవుతాయి. ఎవరైనా ఎక్కాలంటే అక్కడ పోయి ఎక్కాలంట. ఇది ధర్మస్థలం యొక్క చరిత్ర. ఇంకా 2 నిమిషాల్లో అన్నప్ప స్వామి దేవస్థానానికి వెళ్తాను. సో అక్కడ వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నప్ప స్వామి ఎందుకు మంజునాథ స్వామిని లైక్ చేస్తాడు, మంజునాథ స్వామిని ఎందుకు కాపాడతాడనే విషయం నేను
మీకు అన్నప్ప స్వామి దేవస్థానం లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, మంజునాథ స్వామిని దర్శించుకోవాలంటే మొదట అన్నప్ప స్వామిని దర్శించుకున్న తర్వాతే మంజునాథ స్వామిని దర్శించుకోవాలి. ఈయన ద్వారపాలకుడుగా, క్షేత్రపాలకుడుగా మంజునాథ స్వామిని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ ధర్మస్థలంలో ఏవైనా సరే అపహరించినా, ఏవైనా వస్తువులు పోయినాయంటే ఈయన తిరిగి అంటే రప్పించగల శక్తి ఈయనకే ఉంది. అంటే శివునికి లేదు అని కాదు, ఇక్కడ ఏ వస్తువు పోయినా కూడా బాధ్యత మొత్తం ఈయన తీసుకుంటాడు అనేసి కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ విషయం అన్నప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళి ఇంకా వివరంగా తెలుసుకుందాము. మెటుకులు ఉన్నాయి, దగ్గర ఉన్నాయి, ఒక 500 మెటుకులు ఉన్నాయి అబ్బాయి. చాలా కష్టం ఎక్కాలంటే. ఇప్పుడు మనము అన్నప్ప స్వామి దేవస్థానం మెటికల మీద కూర్చొని ఉన్నాము. ఏమంటే మెటుకులు దాదాపు ఒక 500 ఉన్నాయి. ఎక్కాలంటే చాలా కష్టం వేస్తుంది. పైన అన్నప్ప స్వామి ఉన్నాడు. ఇక్కడ విషయం ఏమంటే అన్నప్ప స్వామి క్షేత్రపాలకుడుగా మంజునాథ స్వామి బాగోగులు చూసుకుంటూ ఇక్కడ ఏదైనా అంటే దొంగతనం లాంటివి ఏమైనా జరిగినా కూడా ఆయనే చూసుకుంటాడు. ఆ వస్తువులను ఆయనే తిరిగి రప్పిస్తాడు. మంజునాథ స్వామిని ఆవరణంలో మొత్తం ఆయనే కాపాడుతాడు అనేసి ఇక్కడ ఒక చరిత్ర చెప్తా ఉంది. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా అన్నప్ప స్వామిని ఇక్కడ చూపిస్తారండి. అక్కడ మనం అన్నప్ప స్వామి పాదాలు ఉన్నాయి. ఇక్కడ చార్మాడి ఘాట్ రోడ్లో ఇక్కడ అన్నప్ప స్వామి విగ్రహం ఉంది, చూపిస్తారండి. ఇదే అన్నప్ప దేవస్థానము. బట్ ఏమంటే మనం లేట్గా వచ్చినాము, దేవాలయం క్లోజ్ చేసినారు. చూడండి అన్నప్ప స్వామి దేవస్థానం ఎలా ఉందో. మరి ఎప్పుడు వచ్చినా సరే లేట్గా వస్తూ ఉంటాము. ఇక్కడంతా చెప్పారు గుళ్ళో ఫోటోలు తీద్దండి, క్యాప్చర్ చేద్దండి మరీ చెప్పారు. సో చాలా బోర్డులు కూడా మెన్షన్ చేశారు చూడండి, నో స్మోకింగ్ అనేసి. సో అన్నీ క్లోజ్ చేసినారబ్బా. అన్నప్ప స్వామి దేవస్థానంలో ఉండేటువంటి చిన్న గుళ్ళు, అన్ని చిన్న దేవాలయాలు. అక్కడ చూడండి సర్పము రక్షిస్తూ ఉన్నట్లుగా, సర్పాలు ఎక్కువగా ఉన్నట్లుగా క్యాప్చర్ చేశారు. నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిన, అదేమంటే ఇక్కడున్న దేవాలయాల ప్రతి పైకప్పుకి అంచుల్లో నాగుపాము నిలబడి ఉంటుంది. అంటే నాగుపాము వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అనేసి ఇక్కడ వాళ్ళకు యొక్క నమ్మకము. చూడండి ప్రతి ఒక్క దేవస్థానం అంటే దేవాలయం, చిన్న దేవాలయాలు ఉన్నాయి కదా ఇక్కడ, వాటి పైకప్పు కింద అంచులు 4 వైపులా నాగుపాము ఉండడం ఇక్కడ ప్రత్యేకత.